హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బియ్యపు పిండితో బియ్యపు రొట్టె లేదా వరి రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కాంబినేషన్గా ఉల్లిగడ్డ పెసరపప్పు వేసి కర్రీ, ఈ రెండు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పూర్తిగా తెలంగాణలో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ చేసే పద్ధతిలోనే చేశాను. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బియ్యపు పిండి రొట్టెలకు మనం ఉల్లిగడ్డ పెసరపప్పు వేసి కర్రీ చేసుకోవాలి. దీనికి ఈ సైజు ఉల్లిపాయలు ఒక 6 కట్ చేసి బాగా పిసికి ఇలా విడివిడిగా చేశాను. ఇప్పుడు దీంతో కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక 7-8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె ఇలా వేడెక్కింది కదా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడగానే మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని మనం మీడియం సగం మీద ఇది కొంచెం ఉల్లిపాయ వేగనివ్వాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కగానే ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఇలా పెసరపప్పు కొంచెం బ్రౌనిష్గానే రావాలి. ఇలా వచ్చే వరకు మనం ఆపకుండా వేయించాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం ఆనియన్స్ మిశ్రమంలో వేసేయాలి. దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. యాక్చువల్గా తాలింపు వేయగానే మనం పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఎర్రగా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను పెసరపప్పు వేయడం మర్చిపోయినా, అందుకని వేరే బౌల్లో మళ్ళీ సెపరేట్గా వేయించిన. పెసరపప్పు మాత్రం కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా కొంచెం మన కలర్ మారింది కదా, ఇప్పుడు ఇందులో మనం సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇది నాకు ఉప్పు కారం 2 కలిపిందే ఉంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేయకూడదు. నీళ్ళు కూడా అస్సలు పోయొద్దు, ఒక చుక్క నీళ్ళు కూడా పోయొద్దు. మనకి ఉప్పు కారం ఆనియన్స్ మిశ్రమంతో మనకు చక్కగా ఉడికిపోతుంది. పెసరపప్పు కూడా మరీ మెత్తగా కాకుండా పప్పులు ఉంటేనే చాలా బాగుంటుంది. ఇన్ని ఉల్లిపాయలకు ఇంత పెసరపప్పు అంటూ కొలత అంటూ ఏమీ లేదు. నేను ఇలా చేసుకుంటాను. పప్పు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, ఇంకొంచెం పప్పు యాడ్ చేసుకోండి. కారం కానీ పప్పు కానీ ఉల్లిపాయలు కానీ మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ నాకు పెసరపప్పు తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. నేను అందుకే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఇలా కలిపి మూత పెట్టేసి మనం మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపి మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మెత్తబడిపోయింది చూడండి, ఉల్లిపాయ మెత్తబడిపోయింది. పెసరపప్పు మాత్రం మెత్తగా ఉడకొద్దు, బాగుండదు. ఇలా పప్పులే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను.
ముందుగా ఒక బౌల్ పెట్టి ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్పు పెట్టుకోవచ్చు, గ్లాస్ పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకుంటే దాంతో మళ్ళీ మనం బియ్యం పిండి కూడా చూసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇందులో సరిపడినంత ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. 1 స్పూన్ వరకు వాము, ఈ 2 వేసేసుకోవాలి. మూత పెట్టి ఇది బాగా చక్కగా మరగనివ్వాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా, 1.5 గ్లాస్ పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదా, మనం ఇప్పుడు గ్లాసున్నర బియ్యం పిండి తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. జస్ట్ ఇలా మధ్యలో కొంచెం ఇలా హోల్స్ వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత మొత్తం పెట్టకుండా ఇలా పక్కన కొంచెం గ్యాప్ ఉంచాలి. ఉంచడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఉడుకుతుంది కదా, ఇలా మనం హోల్స్ పెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది. చుట్టూ ఉడుకుతుంది, ఇలా మధ్యలో ఉడుకుతుంది. ఆ తర్వాత దీన్ని ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపి మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఒక్క 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం వేరే బౌల్లోకి మార్చుకోవాలి. పిండి చల్లబడనివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని మనం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేసేయాలి. గోరువెచ్చగా అయినాక మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. జస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనకు 1:1 వాటరే సరిపోతాయి. ఒకవేళ కొంచెం ఏమన్నా బాగా గట్టిగా అనిపిస్తుందంటే కొంచెం వాటర్ చేతికి అద్దుకుంటూ కలుపుకోవచ్చు. పిండి పూర్తి చల్లబడినాకైతే సరిగ్గా కలపడానికి రాదు. ఇలా మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. మనం ముందు బియ్యం పిండి మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళతోటి, దీన్ని బాగా ఇలా పిసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని కొంచెం ఇలా జొన్న రొట్టె అయితే ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలి. ఇది కూడా ఇలా చేసుకొని, ఇది చూడండి, ఇది రొట్టెలు చేసుకోవడానికి రేకు. నేనైతే సిద్దిపేటలో తీసుకున్నాను. అప్పుడు సిద్దిపేటలో షాప్లో అమ్మేవాళ్ళు ఇది. నేనైతే ఓల్డ్ ట్రెడిషనలే చూపిస్తున్నాను కదా, అప్పుడు ఎలా చేసుకునే వాళ్ళం, అందుకనే అలాగే చూపిస్తున్నాను. ఇది అందరి దగ్గర ఉండాలని లేదు. ఇది లేని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ రాసుకొని చేసుకోండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఎందుకంటే నేను తెలంగాణ స్పెషల్ అని చెప్తున్నాను, అలాగే చూపిస్తున్నాను కాబట్టి అదే వాడుతున్నాను. ఇది లేని వాళ్ళు మాత్రం ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోండి. దీనికి ముందుగా కొంచెం మనం ఆయిల్ స్ప్రే చేయాలి. దీనికి మొత్తం రాయాలి ఇలా. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం వెడల్పుగా చేసుకున్నాం కదా బియ్యం పిండి మిశ్రమం, దీనిపైన పెట్టేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ మనం పల్చగా చేసుకోవాలి. ఇలా కొంచెం పల్చగా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇక్కడ నూనె వేస్తే ఇది బాగా చక్కగా కాలుతుందని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పెనం చాలా వేడెక్కనివ్వాలి. నేనైతే ఇనుప పెనమే వాడతాను. ఇది వేడెక్కినాక కొంచెం ఇలా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి.
ఆయిల్ ఇంతేస్తున్నా అనుకుంటున్నారా? ట్రెడిషనల్ వాటికి ట్రెడిషనల్గానే వాడతాను నేను. ఎప్పుడో ఒకసారి తింటాం కదా, ఊరికే తినాం కదా. ఇప్పుడు మనం ఈ రేకు పైన రొట్టెను తట్టి పెట్టాం కదా, ఇది దీనిపైన వేసేసుకోవాలి. కొంచెం ఇలా నొక్కాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత అది ఊడొస్తుంది మనకి. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత మనం మెల్లగా దీన్ని లేపుతూ ఇలా అట్ల కాడతోటి లైట్గా నొక్కాలి. చక్కగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది ఇప్పుడు 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ రొట్టెలు కాల్చడానికి కొంచెం సమయం ఎక్కువనే పడుతుంది. మనం ముందు రేకులు తీసేసాం కదా, ఇది కొంచెం కాలే వరకు అది చల్లబడుతుంది. దాని మీద మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసుకొని మళ్ళీ ఇంకొక రొట్టె రెడీగా పెట్టుకోవాలి. చాలా స్లోగా అవుతుంది ఈ టిఫిన్ అంతా. దీన్ని ఇలా జరుపుతూ కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా మనం ఇలా నొక్కుతూ కాల్చుకోవాలి. మనం ఇందులో వాము కూడా వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిది. నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఒకసారి వాము వేసుకోండి, ఒకసారి నువ్వులు వేసుకోండి. ఇలా చక్కగా కాలినాక దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బియ్యపిండి రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ ఎక్కువ అయినా పర్లేదు అనుకుంటే పైన కూడా కొంచెం పచ్చి ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సొరకాయ చట్నీ బాగుంటుంది, ఉల్లిగడ్డ కారం బాగుంటుంది, ఇలా ఉల్లిగడ్డ కర్రీ బాగుంటుంది. నేను తర్వాత అవి కూడా చూపిస్తాను మీకు. సిద్దిపేట సైడ్ దీన్ని వరి రొట్టె అంటారు. అంటే బియ్యంతో చేస్తాం కదా వరి, అందుకే వరి రొట్టె అంటారు. కరీంనగర్ సైడ్ బియ్యపు రొట్టె అంటారు. జొన్న రొట్టె లాగానే కానీ చాలా బాగుంటుంది. ఆ పంట మనకు వరి కాబట్టి మా టిఫిన్లన్నీ మా చిన్నప్పుడైతే అన్నీ బియ్యంతోనే ఉండేవి. సరే అప్పటిది కొంచెం హెవీ, ఇప్పుడు బియ్యపిండి ఎక్కువ వాడొద్దు, బియ్యం ఎక్కువ తినొద్దు అంటున్నారు కాబట్టి మరి ఈ టేస్ట్లోనే అయితే మనం మిస్ కావద్దు కదా. నేను అందుకే మంత్లీ వన్స్ అయినా చేస్తాను. ఆ టేస్ట్లో అస్సలు మిస్ కావద్దు. మన అమ్మమ్మలు చేసింది కదా. ఇది మనం ఇప్పుడు నేనైతే రేక్తో చేశాను, కవర్తో చేయొచ్చు. లేదంటే ఒక థిక్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో గట్టిగా పిండి దానిపైన కూడా ఒత్తుతారు. అదైతే నాకు అస్సలు రాదు. నేను ప్లాస్టిక్ కవర్ మీదనే ఒత్తుతాను, ఇలా రేకు మీదనే ఒత్తుతాను. కవర్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి కవర్తో ట్రై చేయండి. రేకులు అంటే మరి అసలు ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఉంటున్నాయా, దొరుకుతున్నాయా లేదా నాకు తెలియదు. నేను చాలా ఏళ్ళ క్రితం తీసుకున్నాను అది. ఇప్పుడు బియ్యపిండి రొట్టె ఉల్లిగడ్డ కర్రీ రెడీ అయిపోయింది.